ఇవాళ మీకు శ్రీకాకుళం చరిత్రలో ఎప్పుడూ కూడా యాదవులకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇన్నాళ్ళ చరిత్రలో, చంద్రబాబు నాయుడు చరిత్రలో 45 ఏళ్ళ ఇండస్ట్రీలో అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చాం. వైజాగ్ చరిత్రలో ఎమ్మెల్సీ ఎప్పుడు ఇవ్వలేదు, అక్కడ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కి ఇవ్వటం జరిగింది. మరి అక్కడ ఏదైతే మేయర్గా మరి హరికుమార్ని అక్కడ మున్సిపల్ మేయర్గా మరి ఎన్నుకోవటం జరిగింది, నిలబెట్టడం జరిగింది, గెలిపించడం జరిగింది. ఆ యాదవ్ అనే మహిళని కూడా చూడకుండా మీరు బలవంతంగా ఆవిడ దించేసి వేరే అదర్ క్యాస్ట్కి ఇచ్చే కార్యక్రమం మీరు చేయలేదా అని అడుగుతున్నాను. యాదవ సోదరులందరూ గుర్తించాలి, యాదవులకు ద్రోహం చేసింది తెలుగుదేశం పార్టీనే. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, యనమల రామకృష్ణుడి గారి వల్లే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు చంద్రబాబు నాయుడు గారు. ఆ యనమల రామకృష్ణ గారికి ఇలా అపాయింట్మెంట్ ఉందా మీ దగ్గర అని అడుగుతున్నాను నేను. ఆయన పక్కన కూర్చోబెట్టే కార్యక్రమం చేశారు. ఇవాళ ఏదైతే మీ 45 ఏళ్ళ ఇండస్ట్రీలో ఒక యాదవ్ అయినా ఎవరికైనా బీసీకైనా మీరు రాజ్యసభ ఇచ్చారా అని అడుగుతున్నాను నేను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీరా మస్తానికి రాజ్యసభ ఇచ్చారు, ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇచ్చారు, మరి మోపిదేవి వెంకటరమణకి రాజ్యసభ ఇచ్చారు. అలాగే ఇవాళ ఎమ్మెల్సీ మరి రమేష్ యాదవ్ మరి పొద్దుటూరు నుంచి కడప జిల్లా నుంచి ఇచ్చారు. మరి అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర మరి అక్కడ మేయర్గా మరి అక్కడ లేడీకి డాక్టర్కి ఇచ్చారు, మహిళా యాదవ్కి.